జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. శివాజీ అనగానే కేవలం హిందూ సామ్రాజ్యము లేకపోతే హిందుత్వవాదము ఇలాంటివి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అది మాత్రమే కాదు. శివాజీ ఎవరు అంటే భారత నావికాదళ పితామహుడు. ఆయన ఇండియన్ నేవల్ బేస్ మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక రాజు పెట్టింది. అంటే అంతకు ముందు మనం నౌకా శాస్త్రంలో మనం పనిచేసాం, కానీ ఇండియన్ నేవీ ద్వారా యుద్ధం చేయొచ్చు అని మొట్టమొదట ప్రయత్నం చేసి సఫలీకృతమైంది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు ఆయన ఇండియన్ నేవీకి సంబంధించి వారు ఆ రోజు శివాజీ మహారాజ్ రాజముద్రలో ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఆ చిహ్నాలు ఈరోజు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత నావికాదళం వాళ్ళ అడ్మిరల్స్ తమ చొక్కాల పైన శివాజీ మహారాజ్ రాజముద్రని ఈరోజు వేసుకొని మనం గర్వంగా శివాజీ వారసులమని మన భారత నావికాదళం అధికారులు చెప్తున్నారు. భారత నేవీ ఫస్ట్ టైం భారతదేశపు సాంస్కృతిక చిహ్నము లేదా మన చారిత్రకమైనటువంటి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని కొనసాగిస్తోంది కేవలం మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాతే. అప్పటిదాకా మనం బ్రిటిష్ ఆ వలసవాద దృక్పథంలోనే కంటిన్యూ అవుతూ వచ్చాం. సో శివాజీ మహారాజ్ స్ఫూర్తిని ఈరోజు మనం కంటిన్యూ చేస్తున్నాం. అండ్ యుద్ధానికి సంబంధించి మిత్రులారా, ఎవరైనా సరే శివాజీ అంటే కేవలం హిందుత్వవాది లేకపోతే హిందూ సామ్రాజ్యం కోసమే చేశాడు అని అక్కడి వరకే ఆగిపోకండి. అది ఎలాగో ఆయన చేశారు, అక్కడి వరకే ఆగిపోకండి. ఆయన వార్ ఎక్స్పర్ట్. యుద్ధాన్ని ఎలా చేయాలి, తక్కువ సైన్యంతో ఎక్కువ బలగాన్ని కూడా ఎలా మనం ఎదుర్కోవచ్చు, వాళ్ళని మట్టి కర్పించవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి, గెరిల్లా వార్ఫేర్ సృష్టికర్త ఛత్రపతి శివాజీ మహారాజ్. సో యుద్ధం అంటే యుద్ధం ఎలా చేయాలి, క్షాత్రం ఎలా ఉండాలి, ప్రతి మనిషి అణువును ఎలా యుద్ధాని కోసం సన్నద్ధం చేయాలి, గడ్డిపోచను కూడా ఆయుధంగా ఎలా మలచాలో చెప్పినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ స్ఫూర్తిని ఈరోజు మనం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. శివశక్తి స్థలంలో మనం ఉన్నాం. ఆ భవానీ మాత కత్తి ఎలా ఉండేదో తెలుసు కదా. భవానీ మాత కత్తి అందులోని పదును ఇక్కడున్న ప్రతి ఒక్క హిందూలో ప్రతి ఒక్క మనిషిలో నాకు కనబడుతోంది. ఆ పదును మాత్రం ఖచ్చితంగా తీసుకునే వెళ్ళండి, మీ హృదయంలో నింపుకోండి. ఎదుటి వాళ్ళకి మీరు ఆ పదునుని చూపించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.